ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము నాలుక అగ్నియే. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. నాలుక మానవునికి మాట్లాడగలిగేటువంటి శక్తిని ఇస్తుంది. ఈ నాలుక కూల్చగలదు, నిర్మించగలదు, పడద్రోయగలదు, కట్టగలదు. అటువంటి నాలుకను గురించి ఇక్కడ రాస్తూ, నాలుక అగ్ని లాంటిది, అది మరణకరమైనటువంటి విషంతో నింపబడింది, అది నిరర్గరమైనటువంటి దుష్టత్వమే అని అంటాడు. ఎందుకని ఈ మాటలు అంటున్నాడు అని కనుక ఆలోచన చేస్తే, నాలుక చిన్న అవయమైనప్పటికీ కూడా అది మానవుని యొక్క సర్వశరీరానికి మాలిన్యాన్ని తెచ్చిపెడుతుంది. అది ఒక పాప ప్రపంచము అని అంటాడు. పాప ప్రపంచం అని ఎందుకన్నాడంటే, ఈ నాలుకతోనే తండ్రి అయినటువంటి దేవుని స్తుతిస్తాం, ఈ నాలుకతోనే అబద్ధాలు ఆడతాం, కూతులు మాట్లాడతాం, ద్వంద్వార్థాలు వచ్చేటువంటి మాటలు మాట్లాడతాం, మన యొక్క తోటి సహోదరులని ద్వేషిస్తూ ఉంటాం. కాబట్టి వాటి ద్వారా మన యొక్క సర్వశరీరం కూడా మాలిన్యానికి కలుగు చేసేటువంటిది. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువులు కానీ, జలచరాలు కానీ అన్నీ కూడా మానవుని చేత సాధు చేయబడింది. కానీ మానవుడు మాత్రము తన యొక్క నాలుకను సాధు చేసుకోలేకపోతున్నాడు. కారణం ఏంటంటే, అది దుష్టత్వంతో నిండి ఉన్నది, పాపపు మాటలు మాట్లాడడానికి అలవాటు పడి ఉన్నది, పాపపు పాటలు పాడడానికి అలవాటు పడి ఉంది. కాబట్టి దాని నోటి నిండా విషం ఉన్నది. ఆ విషాన్ని కక్కేటువంటి స్థితిలో అది ఉంటుంది. అనగా లేచిన దగ్గర నుంచి ఎవరి మీద చాడీలు చెబుదామా, ఏ బూతు మాటలు ఆడదామా అన్నటువంటి దానిలోనే ఉంటుంది. కానీ దేవుణ్ణి మహిమపరుస్తున్నాం కదా ఈ నాలుగుతో, మరి బూతు మాటలు ఎలాగ మాట్లాడతాం, బూతు పాటలు ఎలా పాడతాం అనేటువంటి ఆలోచన లేకుండా పోతుంది. అందుకనే దాని గురించి రాస్తూ భక్తుడు, అది నిరర్గరమైనటువంటి విషంతో నిండి ఉన్నది, అది పాప ప్రపంచమై సర్వశరీరానికి కూడా మాలిన్యం కలుగు చేస్తుంది అని అంటాడు. కాబట్టి అటువంటి నాలుకను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరత ప్రతి విశ్వాసికి కూడా ఉంది. ఎందుకంటే మన మాటలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విస్తారమైనటువంటి మాటలో దోషముండక మానదు అని అంటాడు. ఆ మాటల ద్వారానే మన యొక్క సర్వశరీరం కూడా మలినమైపోతుంది, పాపమయమైపోతుంది అంటాడు. ఎందుకంటే నాలుక మనకు జీవాన్ని మరణాన్ని కలుగు చేసేది. అందుకనే జీవ మరణములు నాలుక వశము అని అంటాడు. ఒకవేళ నీవు జీవానికి వెళ్ళాలన్నా నీ నాలుకే కారణమవుతుంది. నీవు మరణము పొందాలన్నా, అనగా నిత్య నరకములోనికి, నిత్య అగ్నిగుండంలోనికి వెళ్ళాలన్నా నీ నాలుకే కారణమవుతుంది అని అంటాడు. ఎందుకు ఈ మాటలు అంటున్నాడు అని కనుక ఆలోచన చేస్తే, మత్తయి సువార్తలో మనం చూస్తే అక్కడ అంటాడు, నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలసినది అని అంటాడు. కాబట్టి భూమి మీద జీవించినటువంటి ప్రతి మానవుడు కూడా తన నోటి ద్వారా వచ్చినటువంటి మాటలను బట్టి తీర్పు తీర్చబడతాడు అని అంటాడు. అందుకనే మనుషులు పలికేటువంటి ప్రతి వ్యర్థమైనటువంటి ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలసినది. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుతావు, నీ మాటలను బట్టి అపరాధివని నీ తీర్పు పొందుతావు అంటావు. కాబట్టి మనము నీతిమంతులుగా తీర్చబడాలి అంటే మన నాలుక ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతుందో, ఏ విధమైనటువంటి పాటలు పాడుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఒకవేళ నీవు సినిమా పాటలు పాడుతూ, బూతు మాటలు నీకు ఇష్టం వచ్చినట్లు పలుకుతూ, అబద్ధపు మాటలు పలుకుతూ, సాడీలు చెబుతూ నీవు గనక ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు, మరణానికి నువ్వు దారితీస్తావు అని అంటాడు. అంతేకాకుండా అపరాధివని నీవు తీర్పు పొందుతావు అని అంటాడు. కాబట్టి క్రైస్తవ విశ్వాసి నోటి నుంచి భూత మాటలైనను, సరస్వతులైనను, పాపపు మాటలైనను రాకూడదు అని అంటాడు. ఎందుకంటే యేసుక్రీస్తు 2వ రాకడలో న్యాయాధిపతిగా వచ్చినప్పుడు మన నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా మనకు వినిపించబడుతుంది. ఆనాడు మనం అబద్ధం ఆడడానికి అవకాశం ఉండదు. ఒకవేళ నేను 4 గోడల మధ్య నేను మాట్లాడాను కదా, అది వినపడదులే అని అనుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వు 4 గోడల మధ్య మాట్లాడినా అది ప్రభువు ప్రతి విషయాన్ని కూడా రికార్డ్ చేసి మెట్టల మీద అరిసినప్పుడు ఏ విధమైనటువంటి రీసౌండ్ వస్తుందో అలాగా మనం మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా రీసౌండ్లో ప్రభువు వినిపిస్తాడు. కాబట్టి భూమి మీద మన మాటలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచన చేద్దాం. దానిని అగ్నితో పోలుస్తున్నాడు నాలుకను. ఒక చిన్న నిప్పు కనిక విస్తారమైనటువంటి అడవిని తగిలిపెడుతుంది. అలాగే మన నాలుక పలికేటువంటి మాటలను బట్టి కొన్ని కుటుంబాలు నాశనం అవ్వచ్చు, లేదంటే కొన్ని కుటుంబాలు కట్టబడవచ్చు. కాబట్టి కట్టబడేటువంటి మాటలు మాట్లాడుతున్నామా, లేదంటే కుటుంబాలను కూలదోసేటువంటి మాటలు మాట్లాడుతున్నామా ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి దీని వాక్య ధ్యానం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన నాలుక ఎటువంటి మాటలు మాట్లాడుతుంది, ఆ నాలుక మాట్లాడేటువంటి మాటలను బట్టి మనము నీతిమంతులుగా ఉండాలా, లేదంటే అపరాధులుగా ఉండాలా అనేది తీర్చబడుతుంది. కాబట్టి భూమి మీద మన మాటలను కొద్దిగా ఉంచుదాం, తద్వారా మన యొక్క పరిశుద్ధతను కాపాడుకుందాం, తద్వారా దేవుడు ఇచ్చేటువంటి నిత్యరాజ్యాన్ని పొందుదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక.
ఆమె ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమగల మా తండ్రి, నాలుక అగ్నియే అని అన్నావు ప్రభా. ఇదిగోనైనా మా నాలుక అగ్నిలాగా ఉండకుండా ఇతరుల క్షేమాన్ని కోరేదిగా, మీ మాటల ద్వారా ఇతరుల కుటుంబాన్ని కట్టేదిగా ఉండినట్లుగా సహాయం దయచేయమని, ఈ యొక్క నాలుకను ప్రభా మేము సాధు చేసుకుని తొందరపడి ఏ వ్యక్తిని కూడా దూషించకుండా ఉండినట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.